నమస్తే, నేను విద్యాసాగర్. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. గత ప్రభుత్వం పాలనంతా నిర్లక్ష్యమే. మంత్రి నారా లోకేష్. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల స్టార్ రేటింగ్స్ వచ్చాయని విశ్లేషణ. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారీగా గంజాయి పట్టివేత. 5 అరెస్ట్, 150 కిలోల గంజాయి స్వాధీనం. బీసీలకు 2 ఎమ్మెల్సీలు ఇవ్వడం గర్వకారణం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నీరా పరిశ్రమ ద్వారా గీత కార్మికులను ఆదుకోవాలి. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. సాంప్రదాయ పద్ధతిలో శ్రీ 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 సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు స్టార్ రేటింగ్స్ వచ్చాయని రాష్ట్ర మంత్రి లోకేష్ అన్నారు. నాడు నేడు అంటూ గత ప్రభుత్వం చేపట్టిన పనులు పెండింగ్లో ఉంచిందని మంత్రి లోకేష్ అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ స్కూళ్లకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికే 4,789 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పిల్లలను విద్యకు దూరం చేసే జీవో 117ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు స్టార్ రేటింగ్స్ వచ్చాయని అన్నారు. అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్లు ఇస్తాం జరిగింది అధ్యక్ష. 0, 1, 2, 3, 4, 5 స్టార్. ఇది ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేశాను. కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి, బెంచులు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి. కొన్ని పాఠశాలలో అసలు ఏమి లేవు అధ్యక్ష. అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్లో కంపెనీ ఇది కరెక్ట్ కాదని భావించి కొన్ని నిర్ణయాలు. ఒకటి లీక్ ప్రూఫ్ బిల్డింగ్, అన్నిటికీ పెయింట్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం. ఆ రేటింగ్ ఎట్టి చేస్తున్న వివరాలు గౌరవ సభ్యులు కూడా. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 5 వ్యక్తులను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు గ్రామ పరిధిలోని ఎయిర్పోర్ట్ రోడ్లో గల కొంతమూరు అండర్ బ్రిడ్జ్ వద్ద రంపచోడవరం వైపు నుండి అధిక మొత్తంలో గంజాయి రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారం పోలీసులకు ఉంది. కొంతమూరు అండర్ బ్రిడ్జ్ వద్ద వాహన తనిఖీ ప్రారంభించారు. 150 కేజీల గంజాయిని ఒక కారు డిక్కీలో పెట్టుకుని అదే మార్గంలో నిందితులు వస్తున్నారు. ఆ కారుకి పోలీస్ తనిఖీల గురించి ముందస్తు సమాచారం ఇచ్చే నిమిత్తం పైలట్గా వ్యవహరించే ఒక ఆటో కూడా నిందితులు ఏర్పాటు చేసుకున్నారు. 2 ఒకదాని వెంబడి మరొకటి రంపచోడవరం వైపు నుండి ఎయిర్పోర్ట్ రోడ్లోకి వస్తున్నాయి. అక్కడి నుంచి NH-16 హైవే ఎక్కే క్రమంలో పోలీసు వారిని చూచి పారిపోతున్న కారు, ఆటోను రాజానగరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ మనోహర్ సిబ్బంది పట్టుకుని తనిఖీ చేశారు. 150 కేజీల గంజాయి, ఒక్కొక్క ప్యాకెట్టు 2 కేజీల చొప్పున మొత్తం 75 ప్యాకెట్లు కారు డిక్కీలో ఉన్నాయని గుర్తించారు. సదరు గంజాయిని వ్యాపారం కొరకు ఏఓబి ఏజెన్సీ నుండి తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది. 5గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 7,50,000 రూపాయలు విలువ చేసే 150 కేజీల గంజాయిని, వాటి రవాణా కొరకు ఉపయోగిస్తున్న AP 39A 3333 నెంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కారు మరియు AP 39 TH 8737 నెంబర్ గల ఆటో, 5 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ప్రకాశం జిల్లా కంబం గ్రామం మండలం నయా స్ట్రీట్కు చెందిన షేక్ ఇంతియాజ్, సింగరాయకొండ గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ సలాం, రంపచోడవరానికి చెందిన సంకురు బుచ్చిరెడ్డి, ముర్ల చిన్నారెడ్డిలు, ఉలుగుల కిరణ్ రెడ్డి ఉన్నారు. సదరు గంజాయిని ఎవరి వద్ద కొన్నది మరియు ఎవరికి అమ్మవచ్చుచున్నది తదుపరి దర్యాప్తులో తెలుసుకుని వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ పర్యవేక్షణలో మెరుగైన ప్రతిభ కనబరిచిన రాజానగరం ఇన్స్పెక్టర్ ఎస్పీ వీరయ్య గౌడ్, ఎస్ఐ పి మనోహర్, వారి సిబ్బంది కానిస్టేబుల్స్ రమణ, నాగేశ్వరరావు, కరీముల్లా ఖాదర్లను జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ అభినందించారు. మనకి ఇన్ఫర్మేషన్ ఒక ట్రక్లో దీన్ని తీసుకొస్తున్నారు అని తెలిసిన తర్వాత మనం ఇంటర్సెప్ట్ చేస్తే మనకి ఇంతియాజ్ అండ్ సలీం ఇద్దరు కూడా ప్రకాశం జిల్లా వాళ్ళు వీళ్ళు దొరికారు. వీళ్ళు దొరికిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే పైలట్ గురించి చెప్పారు. వెంటనే మాకు ఇది ఏరియా అంతా కొత్త అండి, మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు దాటించడానికి,
ఒక ముగ్గురు ఉన్నారు ఈ ఏరియా నుంచి దాటించడానికి. సో వెంటనే ఆటోని మనం ఇంటర్సెప్ట్ చేసాం ముందెళ్ళి. సో అందులో లోకల్ పీపుల్ ఉన్నారు రంపచోడవరమే. ఇదే వీళ్ళకి మళ్ళీ ఇంకొకటి వస్తాడు మధ్యనే. అదేం చెప్పలేదు. వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత మన స్టేట్ బార్డర్ దాటిన తర్వాత వాళ్ళు కాంటాక్ట్లోకి వస్తారు. మళ్ళీ అక్కడ ఒక పైలట్, మన ఏరియా దాటే వరకు ఈ పైలట్లు ఉంటారు. ఈ ఎండింగ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు తెలియదు. వీ హ్యావ్ టు వెరిఫై. పాత నేరస్తులు లేరండి వీళ్ళ మీద. ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఈ ముగ్గురు వీళ్ళైతే వీళ్ళ మీద అసిస్టెన్స్ లేవు కదా. బుచ్చిరెడ్డి మీద ఉందండి. బుచ్చిరెడ్డి మీద ఒక కేసు ఉంది. అంటే ఎవడైతే పైలట్ చేస్తున్నాడో, ఆటో పైలట్ చేస్తున్నాడో అతని మీద ఒక కేసు ఉంది. సో ఫర్దర్గా దెర్ ఆర్ క్లూస్. ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా చేసి ఖచ్చితంగా వాళ్ళని కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తాం. విల్ ట్రై టు. ధవళేశ్వరం కాటన్పేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ధవళేశ్వరం కాటన్పేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఆశ్రమ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో రాజేశ్వరి రామకృష్ణ లైన్స్ నేత్ర వైద్యశాల నిడదోలు వారి సహకారంతో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో 182 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి 27 మందికి ఉచిత కంటి ఆపరేషన్ నిమిత్తం తీసుకెళ్లడం జరిగింది. 32 మందికి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశ్రమ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కె రూపలత, పి ఇమాన్యుయల్, పి స్వర్ణజ్యోతి, ఇతర కమిటీ సభ్యులు డాక్టర్ సిహెచ్ నాగరాజు, సిహెచ్ శ్రావణి, ఎం మోహన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ శిబిరంలో 300కు పైగా స్క్రీనింగ్ చూడడం జరుగుతుంది. అందులో 25 మందికి ఉచిత కంటి ఆపరేషన్ నిమిత్తం మా హాస్పిటల్ అయినటువంటి శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లైన్స్ ఐ హాస్పిటల్ నిడదవోలు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇందులో 25 మందికి లేదా 30 మందికి పైగా ఉచితంగా కళ్ళజోళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 300కి పైగా ఓపీస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి చూసినటువంటి పేషెంట్స్కి 20 మందికి లైన్స్ వారు ఉచిత కంటి ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అలాగే తదుపరి వారికి మరి స్పెక్టికల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారి యొక్క పర్యవేక్షణలో ఆపరేషన్ అనంతరం వైద్యులు మరి ఆ యొక్క రోగులను కూడా మరి చూడడం జరుగుతుంది. మరి మాకు ఇంత గొప్ప మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ రాజరాజేశ్వరి రామకృష్ణ లైన్స్ అయ్య వారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ల కార్యాలయాలకు సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. బీసీల సంక్షేమానికి అభ్యున్నతి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2 ఎమ్మెల్సీలు కేటాయించడం ద్వారా మరోసారి నిరూపితమైందని, దీనికి బీసీ గర్వపడుతున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో కూడా బీసీలకు 47,456 కోట్ల రూపాయలు కేటాయించి బీసీలపై ఉన్న అభిమానం చిత్తశుద్ధి చాటుకున్నారని కొనియాడారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో బీసీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా వేరే వాడికి వాడుకున్నారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి బీసీ ద్రోహి అని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల్లో బీసీలకు అన్న నందమూరి తారక రామారావు 33% రిజర్వేషన్లు కేటాయిస్తే జగన్ ఆ రిజర్వేషన్లను 10% తగ్గించడం వల్ల బీసీలు రాజకీయంగా ఎన్నో పదవులు కోల్పోయారని విమర్శించారు. గీత కార్మికులకు నీరా పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం 60 ఎకరాలు కేటాయిస్తే జగన్ దానిని పక్కన పడేశారని మండిపడ్డారు. ఇప్పుడు గీత కార్మికులను ఆదుకునేందుకు నీరా పరిశ్రమ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. కానీ 2014-19లో మనం ఆదరణ 2 అని లాంచ్ చేసుకొని ఏదైతే బీసీ కుల వృత్తులపైన ఆధారపడిన వారందరికీ కూడా ఉచితంగా పనిముట్లు సబ్సిడీల మీద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం మారింది. ఇవ్వడానికి రెడీగా ఉన్న ఎక్విప్మెంట్ ఈ రోజు దాకా ఇవ్వకుండా పక్కన పెట్టేసి, ఎంత దారుణం అంటే 2014-19లో ఆనాడు డీడీలు కట్టిన వారికి కూడా గత 5 సంవత్సరాలు ఆ డీడీ అమౌంట్ కూడా బీసీలకు వెనక్కి ఇవ్వకుండా మోసం చేసి కాలయాపన చేసిన పరిస్థితులు మీకు గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష. మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరలా ఏదైతే ఈ యొక్క బీసీల్లోనే ఉన్న కుల వృత్తులందరినీ కూడా వారి యొక్క జీవం పోసేటట్లు అవుతుంది అధ్యక్ష.
నిధులు కేటాయించాలి. అలాగే ఏదైతే ఆ 2014-19లోని ఆ పథకానికి డీడీలు కట్టి పనిముట్లు రాని వారందరికీ కూడా డీడీ అమౌంట్ వెనక్కి ఇచ్చే కార్యక్రమం కూడా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మా జిల్లా అధికంగా బీసీలు ఉన్న జిల్లా అధ్యక్ష. బీసీలు మరి ప్రాంతంలో అయితే మరింత ఎక్కువగా అధికంగా ఉన్నారు. వారి తరపున మరి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. రాజమండ్రి శ్రీ శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాదికి ముందుగా వచ్చే పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ధర్మకర్త గొర్రెలు సురేష్ నిర్వహిస్తున్నారు. గ్రామం సుభిక్షం కోసం దుష్టశక్తులను పారద్రోలే ఆ చల్లని తల్లి సోమాలమ్మ కోసం ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పాలు పంచుకుంటున్నారు. సహస్ర జ్యోతిర్లింగార్చన అనంతరం శ్రీ శివకేశవ నృత్యాలయం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మంగళవారం 3వ రోజు అమ్మవారు ధాన్యలక్ష్మీదేవిగా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి చండీ హోమం పూర్ణాహుతితో ముగించుకుని భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామివారి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ త్వరలో చేయనున్నట్లు దేవస్థానం మాజీ చైర్మన్ యన్నమూరి దీపు చెప్పారు.
మీడియా సమావేశంలో మార్కండేయేశ్వర స్వామి ఆలయ దేవస్థానం మాజీ చైర్మన్ యన్నమూరి దీపు మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం పాడైపోయిందని, తాను చైర్మన్గా ఉన్న సమయంలోనే ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ చేయాలని అనుకున్నామని, కానీ దీనికి సంబంధించిన కలప లభించకపోవడంతో కుదరలేదని చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగానే వెంటనే పని మొదలు పెట్టాలని ప్రోత్సహించి 40 నుంచి 50 లక్షలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించడానికి కృషి చేశారని దీపు చెప్పారు. ఆలయ ఈవో రాజబాబు మాట్లాడుతూ ధ్వజస్తంభానికి అవసరమైన 52 అడుగుల కలప కోసం అన్వేషిస్తున్నామని, అది లభించగానే ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో శెట్టి జగదీష్, దాతలు సిహెచ్ రవిశంకర్, అర్చకులు పెద్దింటి నీలకంఠి శర్మ, మదన్ సింగ్ రాజ్ పురోహితులు నల్లం ఆనంద్, అర్చకులు కె శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. దాని మీద దాతలు కూడా ఒక ఆయన స్పందించి దానికి ఎంత అయితే అంత పునఃప్రతిష్టకి సంబంధించిన ఆ దారులతో సహా కూడా నేనే పెట్టుకుంటానని చెప్పి దాన్ని అన్వేషించడం జరుగుతోంది. కాబట్టి దాన్ని వీలైనంత తొందర ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఈ ప్రతిష్ఠ జరగాలి. ఈ ప్రధాన మూర్తి ఎవరైతే ఉన్నారో ఆ మూర్తికి సమానమైన జీవం ధ్వజస్తంభంలో ఉంటుంది. కాబట్టి ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయడం అనేది చాలా అత్యంత ఆవశ్యకం. ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరుకోవడం వల్ల ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయవలసిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఫైల్ మూవ్ చేయడం జరిగింది. దాత శ్రీ చక్కా రవిశంకర్ గారు ఆర్థిక సహాయంతో ముందుకు రావడం వలన ఈ దాత సహకారంతో ఈ ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ధ్వజస్తంభం మార్చడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ అద్భుతమైన కార్యక్రమం మా చేతుల మీద జరగడం, అలాగే ఎమ్మెల్యే గారి చేతుల మీద జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఇది అయిన మరుక్షణం ఇంచుమించు 70-80 లక్షలు పెట్టి మన కుంభాభిషేకం వెంటనే జరగడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ప్రకారం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ధ్వజస్తంభం పాడైపోయిందని మా దృష్టిలోకి వచ్చినట్టే మన ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టాము. ఎమ్మెల్యే గారు ఇది ఎక్కడ జరుగుతుంది ఏంటి అని సాధించి మొత్తం ఇది 3వ నిన్న కూడా మేము అరకు దగ్గర లంబసింగి దగ్గర మోతుగడ్డకి వెళ్ళి చూసాము. అక్కడ ఎమ్మెల్యే గారు వారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అన్నీ చేశారు. రేపొద్దు మళ్ళీ వెళ్తున్నాం. అది కన్ఫర్మ్ చేసుకుని ఓకే చేసుకుని 99% గడిస్తాము. అది ఓకే చేస్తామని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎన్నికల హామీలు కూటమి ప్రభుత్వం అమలు చేయాలని మోటార్ కార్మికుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మచ్చకర్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మోటార్ కార్మికుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం వసూలు చేసే గ్రీన్ ట్యాక్స్ ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధంగా వెసులుబాటు కల్పించాలన్నారు. అదేవిధంగా డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని, 4 చక్రాల వాహనాలు ఉన్నవారికి కూడా తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరారు. అధికార సంస్థ ఏర్పాటు చేసే విద్యా రుణాలు, బీమా, ఆరోగ్య భద్రత కలిగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏటా 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ సంస్థల్లో అద్దె వాహనాలు బకాయిలు సకాలంలో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు దొమ్మేటి సోమశంకర్, రామకృష్ణ, జనపరెడ్డి కుమార్, నార్గాన వసంత్ కుమార్, కిరణ్ సత్యనారాయణ, బంగారయ్య, సప్పా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
కడియం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నవజనార్దన స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. మండల కేంద్రమైన కడియం గ్రామంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నవజనార్దన స్వామివారి కళ్యాణ మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వైకానస ఆగమ పండితులు, నల్లూరి వాస్తవ్యులు, వేదాంతం జగన్నాథాచార్యులు, వల్లూరి వాస్తవ్యులు, కండవల్లి సత్యప్రసాదుల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కేవీవి రమణ తెలిపారు. ఈ సందర్భంగా వంశపారంపర్య ప్రధాన అర్చకులు వేదాంతం చక్రపాణి మాట్లాడుతూ ఈ జనార్దన స్వామివారి ఆలయం అతి పురాతనమైందని, స్వామివారికి మార్చి 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు పాంచాహినిక దివ్య కళ్యాణ మహోత్సవం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రజోత్సవం నిర్వహిస్తున్నామని, 14వ తేదీ శ్రీ పుష్పయాగం, ఊయల సేవా కార్యక్రమాలతో శ్రీ జనార్దన స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ముగుస్తాయని ఆయన తెలిపారు. భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మాజీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవివరప్రసాద్ హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, నక్కా దేవివరప్రసాద్ గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నాయకులు మాజీ ఎంపీ అర్ధరహితంగా విమర్శలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు మాట్లాడుతూ మాజీ ఎంపీ మార్గాని భరత్ ఈవీఎంల వల్ల గెలిచారని అనడం హాస్యాస్పదమని విమర్శించారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్లో కనీ విని ఎరుగని రీతిలో కూటమి అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచారు కదా, భరత్ ఇలాగే మాట్లాడితే 2029 ఎన్నికల్లో రాజమండ్రి సిటీలో ఆ మెజారిటీ 83,000కు చేరుతుందని హెచ్చరించారు. మేము కూడా ఏదో చేస్తున్నామని మీరు తెలియపరచుకోవడానికి ఈ ప్రెస్ మీట్లు పెట్టి మా మీద బురద జల్లడానికి దయించి ప్రయత్నించకండి. ఇప్పటికైనా సరే సరైన బాటలో నడండి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడండి. రేపు పొద్దున్న ఈ 70,000 మెజార్టీని తగ్గించుకోవడం చూసుకొని మేము పెంచుకోవడం చూసుకుంటాం. ప్రజల్లో ఉన్నాం నిత్యం. ఒక ఓటికి 3 పనిచేస్తున్నారు మా ఆదిరెడ్డి కుటుంబంలో. కాబట్టి మీరు కూడా అదే బాటలో నడిచి ప్రజలకు కావాల్సిన సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ పాత్రికేయుల మిత్రుల ద్వారా మీకు తెలియ. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవివరప్రసాద్ మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారంలో ఉంటే రాజమండ్రి ప్రశాంతంగా ఉంటుందని, కానీ భరత్ అధికారంలో ఉంటే యువత గంజాయి, బ్లేడ్ బ్యాచ్లతో చెడిపోతారని రుజువైందని అన్నారు. ఈ సమావేశంలో డీపీ నాయకులు పోలాకి పరమేష్, బుడ్డిగ రవి, పిల్లి శ్యామ్, చింతపల్లి నాని, కందికొండ ఆనంద్, శివారెడ్డి, వెల్లంకి జయరాం, ఎస్కే బషీర్, ఈతలపాటి రవి, ముద్రగడ జయరాం, సానపతి సత్యబాబు, కిలపర్తి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. అసలు సంక్షేమం, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఏదైతే మా కూటమి ప్రభుత్వం చెప్పిందో నిరుద్యోగ భృతి కానీ 20 లక్షల ఉద్యోగాలు కానీ తప్పనిసరిగా అమలు చేస్తాం, నువ్వు తొందరపడక సుందరవదన అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ టైటిల్ కూడా బాగుంటే నువ్వు సినిమాల్లో నెక్స్ట్ చేస్తున్నావు అని చెప్తున్నారు కాబట్టి ఆ సినిమా కూడా ఈ టైటిల్ని వాడుకో. ఇకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ఇక మరిన్ని కార్యక్రమాలు కూడా త్వరలోనే చేస్తాం. తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఒకసారి రాజమండ్రి టీనగర్ శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో సంగీత వార్షిక మహోత్సవాలు కొనసాగుతున్నాయి. త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో 5వ రోజు 74వ సంగీత వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బెంగళూరుకు చెందిన పసుమర్తి కుమార్ దత్త బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది. నాట్య గురువులు కీర్తిశేషులు హేమాద్రి చిదంబర దీక్షితులు సంస్మరణగా జోషుల నిత్య కళ్యాణి, జోషుల కార్తీక్, పెండిప్రోలు ప్రభాకర్, లల్లా పవన్ కుమార్, యోటూరు అనిల్ కుమార్, కోర్మదాసు ప్రభాకర్, కృష్ణప్రసాద్, ఈశ్వర్ ప్రసాద్, చెవుకుల రమణి తదితరుల వితరణతో కూచిపూడి నృత్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ వర్గం సమితి గౌరవ అధ్యక్షులు వాడ్రేవ్ వెంకటరమణ, చైర్మన్ చింతలూరు సుందర వెంకట్రావు, వైస్ చైర్మన్లు జూపూడి వెంకటరమణారావు, ముత్తంగి బుచ్చిరామయ్య, ప్రిన్సిపల్ కార్యదర్శి జోసుల సరస్వతి, ఫంక్షనల్ కార్యదర్శి వక్కలంక రామచంద్రం, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి విశ్వనాథం భాస్కర్ రామ్, సమితి కోశాధికారి వి కృష్ణకుమారి, సమితి మెంబర్లు బిఎస్ఎస్ కృష్ణకుమార్,
తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి మార్గాని ఎస్టేట్లో బైబిల్ మిషన్ మహాసభలు ప్రారంభమయ్యాయి. బైబిల్ మిషన్ 58వ మహాసభలు స్థానిక మార్గాని ఎస్టేట్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రైస్తవ భక్తి గీతాల ఆలాపనలతో మహాసభలకు ప్రారంభించారు. మహాసభల నిర్వహణ కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ ఎన్జే షారోన్ కుమార్, కో కన్వీనర్ సుదన్ షారోన్ల ఆధ్వర్యాన శాంతి సమాధానాలు నెలకొనాలని ప్రార్థనలు నిర్వహించారు. రెవరెండ్ డాక్టర్ ఎన్జే షారోన్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని విపత్కర పరిస్థితుల నుండి శాంతి సమాధానాలు నెలకొనాలని ఆకాంక్షిస్తూ ఈ మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. బైబిల్ మిషన్ నుండి విచ్చేసిన అధికారులు రెవరెండ్ ఆనంద్ పాల్ మొదటి సందేశం, కార్యదర్శి అలై ఇమ్మానియల్ నుండి రెండో సందేశాన్ని అందించారు. రెవరెండ్ డి జాన్ మోజెస్ ప్రార్థన చేశారు. రెవరెండ్ రత్నరాజు, అగస్టస్, రెవరెండ్ మార్టిన్, రెవరెండ్ వి ఎలిషా, రెవరెండ్ విజయరత్నం, ఫెలోషిప్ పాస్టర్లు పాల్గొన్నారు. లావీడ్ సుదర్శనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాకకు మీరు సంసిద్ధులు కావాలని, అలాగే భక్తి జీవితంలో శ్రేష్టమైనటువంటి వరములు ఆయన యొద్ద ఉన్నవి. నాయందు మీరు నిలిచి ఉండిన ఎడల మీరు బహుగా ఫలిస్తారన్న ప్రభువు వాక్కులున్నవి గనుక 3 దినాలు అలా నిలిచియుండి అనేకమైన ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలు అందుకోగలిగే ధన్యత ప్రభు మీకు ప్రసాదించుగాక. పార్ట్ ఇండియా సంస్థల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి.
పార్ట్ ఇండియా సంస్థల ఆధ్వర్యంలో సీతంపేట పంతం సత్యనారాయణ ఎలిమెంటరీ స్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిడబ్ల్యూసి చైర్పర్సన్ సూర్య ప్రభావతి విచ్చేశారు. ఈ సందర్భంగా సూర్య ప్రభావతి మాట్లాడారు. మహిళలు మరింత ధైర్యంగా ముందుకు సాగాలని, ఇంకెన్నో విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు. సీతంపేట స్కూల్ హెచ్ఎం చైతన్య కుమార్, ఆర్టీఐ కన్వీనర్ విజయభారతి, నాగేశ్వరరావు, భూమిక ఉమెన్ కలెక్టివ్ కుమారి, చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ ఉమెన్ కోఆర్డినేటర్ కుసుమ, పార్ట్ ఇండియా టీం వెంకట్రావు, ధర్మ, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్ట్ ఇండియా సహకారంతో ప్రోగ్రాం చేయనున్నప్పుడు అయితే హాలిడే కాబట్టి ఈరోజు కూడా చాలా చోట్ల కార్యాలయాల్లో కొన్ని సంస్థలు కూడా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారు. అయితే ఈ మహిళా దినోత్సవం అనేది మహిళా దినోత్సవం అనే పేరు చూసుకుంటే 1929లో ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతంలో బిల్డింగ్ మిల్స్లో పనిచేసే కార్మికులు మహిళలు పురుషులు అక్కడ వాళ్ళకి కార్మికులు. కానీ ఈ మహిళల్ని ఈ మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి అనే విషయానికి సంబంధించి మార్చి 8వ తారీఖు ఎందుకు జరుపుకోవాలి అని అంటే, మహిళలు వాళ్ళు 1 ఇయర్లో ఈ సంవత్సరం అంత కాలంలో చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలని ఈరోజు మననం చేసుకోవడానికి ఈ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున ఏర్పాటైంది. కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, దేశపరంగా కూడా స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత బాధ్యతాయుతంగా ఉందో మీరు గమనించే ఉంటారు. మన ఆర్థిక మంత్రి ఎవరికైనా తెలుసా? చెప్పండి. మీరు చేయడం జరిగింది. మా భూమిక తెలంగాణ మేము 5వ తారీఖున మహిళా దినోత్సవం చాలా పెద్ద ఎత్తులో చేయడం జరిగింది. అందరూ మాట్లాడారు. మహిళలు అంటే ఎందులోని తక్కువ కాదు, అందరూ కూడా మహిళలు ఈ రోజుల్లో చాలా అన్ని రకాల్లో కూడా ముందడుగు వేస్తున్నారని చెప్పారు. మంచి ఉన్నత స్థానాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా విద్యనే అభ్యసించాలి. ఇప్పుడు చాలామంది విద్య లేక కొన్ని విషయాలు తెలుసుకోలేక పిల్లల్ని ఎలాగా వాళ్ళని ఇది చేయాలి, వాళ్ళకి క్రమశిక్షణ ఎలా నేర్పాలి అనేది కూడా చాలా ఇళ్లలో తెలియట్లేదు. ఎందుకంటే మేము చూస్తున్నాము, దాని గురించి అని చెప్తున్నాను. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా బయట ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుని ప్రతి స్త్రీ కూడా అన్ని రంగాల్లోని కూడా ముందుండాలని నేను ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో శ్రీ శారదా సంగీత విద్యాలయం 10వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో సంగీత విద్యాలయ వాగ్గేయకార వైభవాన్ని విద్యాలయ అధిపతి సంగీతాచార్యులు అప్పన నానాజీ తన వద్ద సంగీత విద్యను అభ్యసిస్తున్న చిన్నారులు వారి తల్లిదండ్రులచే మొదటిగా మేళతాళాలతో దీపారాధనతో నగర సంకీర్తన నిర్వహించారు. విద్యార్థుల మధ్య పోటీతత్వం పెరిగి పట్టుదలతో సంగీత సాధన చెయ్యాలనే సదుద్దేశంతో ప్రముఖ వాగ్గేయకారుల కీర్తనలను పోటీలుగా ఆలపింపచేశారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా విజయనగరానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు ప్రసాద్, సాహిత్యపరంగా కవి రచయిత విద్యాసాగర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. చిన్నారులు పోటాపోటీగా కీర్తనలు ఆలపించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా వివిధ అంశాలపై పోటీలు నిర్వహించి విజేతలకు ముఖ్య అతిథుల చేతులుగా బహుమతులు పంపిణీ చేశారు. చివరిగా సరస్వతి సంగీత విద్యాలయ అధిపతి ఆచార్య నానాజీ, మౌనికా దంపతులు చిన్నారులను ప్రశంసించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గత ప్రభుత్వం పాలనంతా నిర్లక్ష్యమే. మంత్రి నారా లోకేష్. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల స్టార్ రేటింగ్స్ వచ్చాయని విశ్లేషణ. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారీగా గంజాయి పట్టివేత. 5 అరెస్ట్, 150 కిలోల గంజాయి స్వాధీనం. బీసీలకు 2 ఎమ్మెల్సీలు ఇవ్వడం గర్వకారణం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నీరా పరిశ్రమ ద్వారా గీత కార్మికులను ఆదుకోవాలి. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. సాంప్రదాయ పద్ధతిలో శ్రీ 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 సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.